అధిక విలువతో కూడిన పంటలు ఉద్యాన పంటలు. పండ్లు, కూరగాయలు, పూలు, అల్లం, పసుపు, మిరప పంటలు ఉద్యాన పంటల క్రిందకు వస్తాయి. అధిక పెట్టుబడితో కూడిన ఈ పంటల్లో సమయానుకూలంగా యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పుడే మంచి దిగుబడులను సాధించగలం. ప్రతి నెల మొదటి వారంలో వివిధ ఉద్యాన పంటల్లో చేపట్టాల్సిన పనుల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇవాల్టి అన్నదాతలో డిసెంబర్ మాసంలో ఉద్యాన పంటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి అశ్వరావుపేట ఉద్యాన కళాశాల ఆచార్యులు డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి నుంచి తెలుసుకుందాం. మామిడిలో ఇప్పటిదాకా కురిసిన అకాల అధిక వర్షాల వల్ల మొగ్గలు ఆలస్యంగా కనిపించే అవకాశం ఉంది. ఈ మొగ్గలను ఉత్తేజపరిచి వేగంగా పూతను రప్పించడం కోసం ఈ మాసంలో డిసెంబర్ 15 తర్వాత ఒకసారి తేలికపాటి తడి ఇవ్వవచ్చు. ఒకవేళ తడి ఇచ్చే అవకాశం లేకపోయినట్లయితే పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు, యూరియా 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయటం ద్వారా పూతను వేగంగా రప్పించవచ్చును. మామిడిలో తేనెమంచి పురుగులు, తామర పురుగుల ఉధృతి అధికంగా కనిపిస్తుంది. దీని నివారణకు క్లోథయానిడిన్ అనే మందు 0.1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గటం వల్ల ఉదయం పూట తెల్లటి పొగమంచు లేదా మంచు పడే అవకాశం ఉంది. దీనివల్ల మామిడిలో బూడిద తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణ కోసం నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించవచ్చు. జామలో పిండి నల్లి ఉధృతి బాగా కనిపిస్తుంది. కొమ్మల పైన కాయ తొడిమి దగ్గర ఆశించి రసం పీల్చడం వల్ల కాయలు, ఆకులు రాలిపోవడం గమనించవచ్చు. దీని నివారణకు ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు, దాంతోపాటు 2.5 మిల్లీలీటర్ల వేప నూనె కలిపి పిచికారీ చేయడం ద్వారా నివారించుకోవచ్చు. ఉధృతి అధికంగా ఉన్నట్లయితే ప్రతి మొక్క పాదులో 100 గ్రాములు క్లోరిఫైరిపాస్ పొడి మందు చల్లి నేలలో కలుపుకోవాలి. అరటి విషయానికి వచ్చినట్లయితే సికటోక ఆకుమచ్చ తెగులు వ్యాపించకుండా హెక్సాకొనజోల్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. చలి అధికంగా అవటం వల్ల జింకు లోపం కనిపించే అవకాశం ఉంది. ఈ జింకు లోప నివారణ కోసం ప్రతి మొక్కకు 10 గ్రాములు జింకు సల్ఫేటు పాదిలో వేసుకోవాలి. అదేవిధంగా పైపాటుగా 0.5 గ్రాములు చీలేటెడ్ జింకును లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ జింకు లోపాన్ని నివారించుకోవచ్చు. బత్తాయి నిమ్మలో కత్తెర పంట కోసం డిసెంబర్ మాసంలో నీటి తడులు ఆపివేసి బెట్టకు గురి చేసుకోవాలి. అదేవిధంగా ఉన్న కాయల మీద మంగు తెగులు వ్యాపించకుండా స్పైరోమెస్ఫిన్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ద్రాక్ష విషయానికి వచ్చినట్లయితే ఎక్కువగా బూడిద తెగులు ఆశించే అవకాశం ఉంది. కత్తిరింపులు చేసిన 65 రోజుల తర్వాత హెక్సాకొనజోల్ మందు 1 మిల్లీలీటర్, అదేవిధంగా 70 రోజుల తర్వాత ఇప్రో వ్యాలీ కార్బ్ మరియు ప్రొపినెబ్బులు కలిసిన మిశ్రమం 3 గ్రాములు, 75 రోజుల తర్వాత మైక్రోబొటానిల్ అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి 3 సార్లు వరుసగా పిచికారీ చేసుకున్నట్లయితే బూడిద తెగుల్ని నివారించుకోవచ్చు. బొప్పాయిలో రసం పీల్చే పురుగుల ఉధృతి అధికంగా కనిపిస్తుంది. ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు కానీ లేదా పైరిఫ్రాక్సిపెన్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ కలిపి పిచికారీ చేయటం ద్వారా బొప్పాయిలో రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు. సపోటాలో ఎక్కువగా ఆకుమచ్చ తెగులు కనిపిస్తూ ఉంటుంది. దీని నివారణకు మ్యాంగో జబ్ అనే మందు 2 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. కూరగాయల విషయానికి వచ్చినట్లయితే టమాటాలో ఆకుమాడు తెగులు ఆశించడం వల్ల అన్ని భాగాల మీద గోధుమ రంగు మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పూత, పిందెల మీద కూడా గోధుమ రంగు మచ్చ వ్యాపించి కాయలని అధికంగా పాడైపోతూ ఉంటాయి. దీని నివారణకు టెబుకొనజోల్ మందు 1 మిల్లీలీటర్ కానీ లేదా అజాక్సిస్ట్రోబిన్ మందు 1 మిల్లీలీటర్ కానీ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. బెండలో ఎక్కువగా కాయతొలుచు పురుగులు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు క్లోరాంట్రినిప్రోల్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు కానీ లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందు 0.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు.
తెల్లదోమ కూడా అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ తెల్లదోమ నివారణకు థయామిథాక్సమ్ అనే మందు 0.4 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా వంగ విషయానికి వచ్చినట్లయితే ఆకుమాడు తెగులు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. దీని నివారణకు మ్యాంగో జబ్బు 2 గ్రాములు కానీ లేదా కార్బండిజం 1 గ్రాము కానీ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. కాకర, సొర, బీర లాంటి పంటల్లో బూడిద తెగులు వ్యాపించే అవకాశం ఉంది. దీని నివారణకు మైక్రోబుటానిల్ అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా పుచ్చ, కర్బూజా లాంటి పంటల్లో తీగ బాగా సాగిన తర్వాత కొనలు తుంచడం ద్వారా ఎక్కువ సంఖ్యలో పక్క కొమ్మలు, కాయల దిగుబడి పెంచడానికి ఉపయోగపడుతుంది. అల్లం లాంటి పంటలో దుంపలు పక్వానికి వచ్చి కోతకు సిద్ధంగా ఉంటాయి. ముఖ్యంగా ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోవటం గమనిస్తే ఆ అల్లం దుంపలు పక్వానికి వచ్చినట్లుగా భావించి దుంపలను తవ్వి తీసుకొని శుభ్రపరచుకొని మార్కెటింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పసుపులో మర్రాకు తెగులు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ మర్రాకు తెగులు నివారణ కోసం మ్యాంగో జబ్ మందును 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసి వారం రోజుల తర్వాత టెబుకొనజోల్ మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఉధృతి అధికంగా ఉన్నట్లయితే అజాక్సిస్ట్రోబిన్ లాంటి మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ తెగులు నివారించుకోవచ్చు. మిరప విషయానికి వచ్చినట్లయితే ఉష్ణోగ్రతలు పడిపోవటం వల్ల కొమ్మకుళ్ళు, అదేవిధంగా కాయకుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు పైరాక్సిస్ట్రోబిన్ అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో నల్ల తామర పురుగు మిరపలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. ఈ నల్ల తామర పురుగు నివారణ కోసం స్పైనటోరియం అనే మందుని 0.35 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా అక్కడక్కడ ఆయిల్ పామ్ తోటల్లో సర్పిలాకార తెల్లదోమ అధికంగా కనిపిస్తుంది. దీనివల్ల ఆకులు మాడిపోతూ కనిపిస్తున్నాయి. దీని నివారణ కోసం ఇజారియా ఫ్యూమజోరియా అనే జీవ కీటకనాశిని 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క సర్పిలాకార తెల్లదోమని నివారించుకోవచ్చు.